నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజీ పడబోమని స్పష్టీకరణ. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి నిమ్మల. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం మత విద్వేషాలను రగిలించి ప్రయోజనం పొందాలని చూస్తుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే దురుద్దేశంతో సాగుతున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మత ఘర్షణలు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అత్యంత పవిత్రమైన ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి సైతం బాధ్యతారహితంగా భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. పింక్ డైమండ్ వంటి కట్టుకథలతో గతంలోనూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ కి ఈ రోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 మెన్ కమిటీ వేసే 1 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ని కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. అందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం. ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటాం. తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకు ముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం చేయటం, ఇంతకు ముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది,
దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇందాక మన రామానాయుడు గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జనాభా దామాషా ప్రాతిపదికన మొత్తం 15% రిజర్వేషన్ అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని వెల్లడించారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రాతిపదికనే జారీ అవుతుందని స్పష్టం చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఏప్రిల్ 26 తేదీన జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీసీఎస్ కు 21.66 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రిస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా కేబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్డినెన్స్కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీ అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ
దేశ లౌకిక వ్యవస్థకు భంగం కలిగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేయడం ద్వారా వైసీపీ న్యాయ పోరాటం సాగిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు మత విద్వేషాలను రగిలించి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ముస్లింల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇలా పలు అంశాలను అలాగే పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ సవరణ జరుగుతున్నందున ఈ విశ్వంలో భూమి ఉన్నంత వరకు భారతదేశం ఒడిదుడుకులు లేని, అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టాన్ని, సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు. సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు, కానీ రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పని వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని, నోళ్లు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో, రాజ్యసభలో మీరే కదా అధికారం. టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే వక్ఫ్ చట్ట సవరణ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు, చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే, ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు, ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ, మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా? మరి ఇటువంటి చట్ట సవరణలో
మీరు ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.